నామస్మరణ చేసుకుంటూ సూర్యోదయం కోసం ఎదురు చూసి చక్కగా సూర్యోదయం కాగానే చక్కగా కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మళ్ళీ ఆ రోజున అమ్మవారి పూజ చేసుకొని తన యొక్క నగరంలో తన పట్టణంలో ఉన్నటువంటి మహిళలకందరికీ కూడా ఈ వార్తను చేరవేసింది. అందరూ కూడా చారుమతిని చూసి ఎంత అదృష్టవంతురాలు అమ్మ, చక్కగా ఇంతటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇంతగా గొప్పగా పొందావు, మేము కూడా నువ్వు వ్రతం చేసుకుంటావు కాబట్టి మీతో పాటు మేము కూడా వచ్చి చేసుకుంటామనగా, అయ్యా అక్క దానికేంటి భాగ్యం, చక్కగా మీరందరూ రండి అని చెప్పి బొట్టు పెట్టి పేరు పేరున పట్టణం ఉన్నటువంటి మహిళలకందరికీ కూడా తన ఇంటికి ఆహ్వానించింది. అందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, పౌర్ణమి ముందు శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఆ తరుణం రానే వచ్చింది. చక్కగా ఆ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఇల్లంతా కూడాను చక్కగా ఆవు పేడతో, ఇప్పుడంతా కూడా చాలా మంది చేసేటువంటిది ఏంటంటే చైనా పేడ పట్టుకొచ్చుకుంటున్నారు. రుచి వాసన ఏముండదు, రంగు ఒక్కటే ఉంటుంది, కానీ అసలు పేడలో ఉండేటువంటి మహత్యమే లేదు. అటువంటిది పెట్టుకుంటున్నారు. అటువంటిది కాదు, అసలు సిసలైనటువంటి ఆవు పేడని చక్కగా ఇల్లంతా అలుకుకొని చక్కగా గోపంచకముతో చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా అలంకరించుకొని చక్కగా అమ్మవారిని కూడా అలంకరించుకొని కలశం విధానంగా చేసుకోవాలి. ఎందుకంటే వ్రతం చేసుకునేటప్పుడు కలశం ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ వ్రతం యొక్క ఫలితం కలగాలి అన్నప్పుడు, లేకపోతే దానికి ఉన్నటువంటివి, కలశం అంటే బంగారు కలశం పెట్టుకోవచ్చు, వెండి కలశం పెట్టుకోవచ్చు, రాగి కలశం పెట్టుకోవచ్చు. శక్తి లేనివాడు మృణమయ కలశం అనగా మట్టి కలశాన్నైనా పెట్టుకోమని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఏ విధమైనటువంటి యోగం ఉన్న వాళ్ళు అటువంటి విధానంగా చక్కగా వారి శక్తి అనుసారంగా కలశం పెట్టుకొని ఆ కలశంలోనే అమ్మవారి ఆవాహన చేసుకుని షోడశోపచార విధానంగా లక్ష్మీ పూజ బ్రాహ్మణుని పెట్టుకుని చక్కగా చేసుకుంది. ఈ విధంగా అందరు మహిళలు కూడా చక్కగా ఆమె చేస్తున్నప్పుడు ఆమెతో పాటుగా చక్కగా చేసుకుంటూ ఉండడం, ఆఖరున చక్కగా ధూపదీప నైవేద్యాలు ఇచ్చి అందరూ కూడాను ప్రదక్షిణలతో సహా అమ్మవారిని కీర్తిస్తూ మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే వర్ణాభరణాలు అలాగే వస్త్రాభరణాలన్నీ కూడాను సువర్ణమయమైపోయాయి. రెండో ప్రదక్షిణ చేయగానే ఘంటకాలు అనగా కాళ్ళకి అన్ని గండ పేరుండాలు అన్నీ కూడాను సువర్ణమయమైపోయాయి. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే అప్పుడు ఆ యొక్క మహిళలందరినీ కూడాను తీసుకుపోవడానికి రథ తురగ గజ వాహనాలన్నీ కూడాను భర్తతో సహా ఆ ఇంటి ముందు వేధించాయి. చక్కగా ఆ అమ్మవారి యొక్క పూజా విధానాన్ని తీసుకొని చక్కగా వాయనం తీసుకొని ఆనందోత్సాహాలతో, ఓ చారుమతి, నీవు చేసుకున్నటువంటి పుణ్యము నీవే కాకుండా నీతో పాటు మాకు పంచావు, మేము అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాము, నీవు చాలా ధన్యురాలివి, మహిమాన్వితురాలివి, నీకు చాలా మంచి కలుగోగాక అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ప్రతి మహిళ కూడా ఆ చారుమతిని ఆశీర్వదించి భర్తతో సహా ఆనందోత్సాహాలతో ఆ యొక్క ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా చక్కగా ఆ దారభ్యత చారుమతి ఏ రోజైతే శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు చేసుకుందో, ఇక ప్రతి సంవత్సరం కూడా